ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. అలనాడు కొరింథీలకే కాదు కానీ ఈరోజు మనందరితో కూడా మరి చెప్తున్న మాట ఏదనగా మనమందరం కూడా బహుమతి పొందినట్లుగా పరిగెట్టాలి. అనగా పరుగు పందెంలో అనేక మంది ఉంటారు, కానీ బహుమతి పొందుకునేవాడు ఒక్కడే అవుతాడు కదా. ఆ బహుమతి పొందుకునే ఆ గుంపులో మనందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏదో క్రైస్తవ జీవితం, క్రైస్తవంలో ఉన్నాం, క్రీస్తుని నమ్ముకున్నాం అని కాకుండా చక్కగా ఆయన కోసం నిలబడుతూ ఉజ్జీవమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు కోసం నిలబడడం అనేది చాలా ధన్యకరమైన విషయం. అటువంటి ధన్యకరమైన విషయాన్ని మనం కలిగి ఉండాలని మరి ఈరోజు మరి అపోస్తలుడైన పౌలు ఆయన ద్వారా ప్రభు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి వింటున్న సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఎటువంటి అనుభవం కలిగి ఉన్నావు? మరి క్రీస్తు కోసం పరిగెత్తే అనుభవం నీకుందా? ఈరోజు నీవు మరి దేని నిమిత్తం పరిగెడుచున్నావు అనేది ప్రభు అడుగుతున్నాడు. నీ పరుగు క్రీస్తు వైపే అయి ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. బహుమానం పొందుకునే విధంగానే నువ్వు నీ పరుగు పందాన్ని కొనసాగించాలి అని ఆయన అడుగుతున్నాడు. మరి పందెపు రంగంలో ఒక శ్రమ, మరి ఏదైనా సరే పందెపు రంగంలో నీవు ప్రభువుని చేరుకోవడం అనే ఒక గొప్ప బహుమానాన్ని గురిగా పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అయితే ఆ విధంగా నీవు క్రీస్తు కోసం పరిగెత్తే క్రైస్తవుడిగా ఉండాలని ప్రభు నీతో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇప్పటివరకు నీకు కేవలం నామమాత్రపు క్రైస్తవుడిగానే ఉండి ఉన్నావేమో, కానీ ఇక మీదట మరి ఒక మంచి క్రైస్తవుడిలాగా మరి ఆయన కోసం నిలబడే వ్యక్తిగా, మరి ఆయన కోసం పరిగెత్తే వ్యక్తిగా నీవు ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడి వలె పరిగెత్తాలి ప్రభు కోసం. ఖచ్చితంగా నీ పరుగులో నీకు బహుమానం వచ్చే తీరుతుంది. క్రీస్తు కోసం పరిగెత్తి నీ జీవితంలో మరి ఏం జరుగుతుంది అంటే, నీ విజయం పొందుకోవాలంటే క్రీస్తుకి కొన్ని ఇష్టమైన విధంగా నువ్వు జీవించాలి. క్రీస్తుకి నీవు కోరుకుంటే, ఆయన చేరుకోవాలి అంటే ఆయన సారూప్యంలోకి నువ్వు మారగలగాలి. పరలోకం చేరుకోవాలంటే క్రీస్తుని పోలే నువ్వు అన్ని విషయాల్లో కూడా నడుచుకోవాలి. నీ వాక్యానుసరమైన జీవితమే మరి నీకు బహుమానం వచ్చేటట్లుగా చేస్తుంది. కాబట్టి మిత్రమా, నీ ఎదుట ఉన్న ఈ సంగతులు మరి ఆ విధంగా రాసి ఉంటుండగా నీ పరుగు పందెంలో ఓపిక పరిగెత్తు. అంతేకాదు, క్రీస్తుని చేరుకోవడం నీ గొప్ప పరుగు పందెంలో ఓపిక పరిగెత్తాలి నువ్వు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాగే క్రీస్తు వైపు చూస్తూ నీ పరుగు పందెంలో ముందుకు కొనసాగించు. ఆమేన్.